ఏపీ మంత్రి నారా లోకేష్ మరో హామీని నిలబెట్టుకున్నారు. పాదయాత్రలో చెప్పినట్లుగానే మంగళగిరి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రికి లోకేష్ అంకురార్పణ చేశారు. ఈ నియోజకవర్గంలో ఏడాదిలో 3000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలోని చిన్న కాకానీలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీని నిర్మాణం చేపట్టారు. 7.5 ఎకరాల్లో 52 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మించనున్నారు. అత్యాధునిక వసతులతో ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఈ ఆసుపత్రి ఉండాలని, ఏడాదిలోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, డిఅడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది. మరోవైపు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం తొలి దశలో 3000 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ ఆదివారంతో పూర్తి చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని పేదలకు ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చినట్లు లోకేష్ చెప్పారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. మంగళగిరి అన్ని రంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత తనదని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము సొంత నిధులతో 26 కార్యక్రమాలు చేపట్టామని ఆయన గుర్తు చేశారు. కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు, కొన్ని 2 సంవత్సరాలు పడితే అటవీ భూమి అదే విధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా. సంవత్సరం పూర్తయ్యే లోపలనే 3000 కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది. 1000 కోట్ల విలువైన భూమిని మీకు శాశ్వత హక్కు కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. తల్లి ఈరోజు ఇస్తున్నాం ఈ పట్టా. 2 వారాల తర్వాత వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత అమ్మే హక్కు కూడా మీకు వస్తుంది. అలా అని మీరు అమ్మద్దమ్మా, ఎవరు అమ్మద్దు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది తల్లి. అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.